నందమూరి నటసింహం బాలకృష్ణ అటు పొలిటికల్ పరంగా ఇటు సినిమాల పరంగా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ కావడంతో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య అఖండ 2తో ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్స్ ను కొట్టే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ కే పరిమితమైన బాలయ్య సినిమాలో ఇకపై పాన్ ఇండియా వైడ్ గా హల్చల్ చేయనున్నాయి. అఖండ 2 చిత్రంతో బాలయ్య పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటనుండడంతో ఇకపై తీయబోయే సినిమాలు కూడా అలాంటి ఫార్మాట్ లోనే తెరకెక్కించాలనే దృక్పథంతో ఉన్నారు. పైగా బాలయ్య నుంచి అభిమానులు కోరుకునేది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నే. డాకు మహారాజ్ చిత్రంతో కెరియర్ లో టాప్ కలెక్షన్స్ ను అందుకున్న బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా వైడ్ గా 1000 కోట్ల టార్గెట్ ను పెట్టుకున్నాడు. బోయపాటి శ్రీనుతో తీస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇక బాలయ్య ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను రంగంలోకి దించడానికి రెడీ అవుతుంటాడు. కెరియర్ లో గ్యాప్ రాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు బాలయ్యతో సినిమా కోసం స్టార్ డైరెక్టర్స్ అయిన హరిశంకర్, గోపీచంద్ మలినేని రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే బాలయ్యకు కథ చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఇద్దరిలో బాలయ్య ఎవరి కథను ఓకే చేశారో, ఎవరి సినిమా ముందు పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది. అయితే బయట నడుస్తున్న టాక్ ప్రకారం ఈ ఇద్దరు దర్శకులలో గోపీచంద్ మలినేనికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. గత కొంతకాలంగా హరిశంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ హైప్ తో వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవుతున్నాయి. కానీ గోపీచంద్ మలినేని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. పైగా గోపీచంద్ మలినేని ఇప్పటికే బాలయ్యతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు ఈ ఏడాది జాట్ సినిమాతో బాలీవుడ్ లోనూ మెరవనున్నాడు. ఒకవేళ జాట్ సినిమా హిట్ అయినట్లయితే గోపీచంద్ మలినేనికి భారీ క్రేజ్ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా బాలయ్య వర్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.